విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో 42 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. కూల్చివేతలు ఆపాలి అంటూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఆర్డర్ రాకముందే 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. మొత్తం కూల్చివేతలు పూర్తయ్యాక స్టే ఆర్డర్ చేతికందింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి భవానీపురం నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు మనం చూస్తున్నాం 42 నిర్మాణాలు కూల్చివేశారు. బాధితులంతా ఇప్పుడు రోడ్డున పడ్డట్టయింది. కోర్టు స్టే ఆర్డర్ కూడా అందుకోకుండానే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటారు? మహేశ్వరి, జోజినగర్ ప్రాంతంలో 42 ఇళ్లకు సంబంధించి గత 5 నెలలుగా కూడా ఇష్యూ నడుస్తోంది. అయితే హైకోర్టులో బాధితులంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్లారు. ప్రస్తుతం ఏదైతే స్టే ఆర్డర్ ఉందో దాన్ని కొనసాగించాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో దానికి విచారణ జరిగింది. 31 వరకు, డిసెంబర్ 31 కూడా ఎటువంటి భవనాలు కూల్చడానికి వీల్లేదంటూ స్టే ఆర్డర్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే స్టే ఆర్డర్ కూడా కాదని అనుకూలంగా వచ్చింది అంటూ ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే కొనసాగాయి. దాదాపు 42 కుటుంబాలకు సంబంధించినంతా కూడా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇళ్ల స్థలాలు కొన్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు లీగల్ గానే అన్ని ప్రొసీడ్ అయ్యారు. స్టాంప్ డ్యూటీ కట్టారు, గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మేము ఇళ్ల స్థలం కొనబోతున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమంటూ వాళ్ళు పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. కానీ 5 నెలల క్రితం ఒక కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులకు సంబంధించి మాట్లాడే అడ్వకేట్ సార్ ఏం చెప్తారంటే, ఒక పక్క స్టే ఆర్డర్ వస్తుందంటూ చెప్పారు. హైకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన విజువల్ చూపించారు, దీనికి సంబంధించి ఆ ఆర్డర్ చూపించినా కానీ ఎందుకు కూల్చివేతలు కొనసాగి? సార్, ఈ ఉదయమే మేము ఆల్రెడీ వీళ్ళు 6ంటికి, జనరల్గా అయితే ఏ 9ంటికో 10ంటికో కూడా రావచ్చు సార్, కానీ 6ంటి కాడి నుంచే వీళ్ళు మొత్తము రెడీ అయిపోయి 6ంటి కాడి నుంచే ఇక్కడికి వచ్చేసి 8ంటికి మొదలు పెట్టారు సార్. ఈవెన్ అప్పుడు కూడా మేము చెప్పింది ఏంటి అంటే, సుప్రీంకోర్టులో మేము మిస్లీనియస్ అప్లికేషన్ మూవ్ చేసాము, అది ఐటమ్ నెంబర్ 29 బిఫోర్ జస్టిస్ దీపంకర్ దత్తా గారి దగ్గరకు వస్తుంది అని కూడా చెప్పాము. దానిలో మాకు అనుకూలంగా వస్తుంది. మాకు 31/12/2025 వరకు మాకు ఎర్లియర్ ఆర్డర్ ఉంది. దాని ఎక్స్టెన్షన్ మాకు దొరుకుతుంది. ఈ ఒక 3 గంటలు మీరు ఆగండి, మీరు 3 గంటలు ఆగితే మేము ఎక్స్టెన్షన్ వస్తుంది, మాకు అనుకూలంగా రాకపోతే మేమంతా వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, మాకు పాత కోర్టు ఆర్డర్ ఉంది, పాత వారెంట్ ఉంది, మేము చేసుకుంటాము, ఆర్డర్ వచ్చినప్పుడు మేము చూస్తామని చెప్పేసి అదర్ సైడ్ వాళ్ళు కూడా కొంచెం ఆర్గ్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. కరెక్ట్గా 11 గంటల ప్రాంతంలో, 11 గంటల ప్రాంతంలో అక్కడ మా ప్రతినిధులు అయినటువంటి పిటిషనర్స్ ప్రవీణ్ గారు, కుర్ర మురళి గారు అక్కడే ఉండి, ఎందుకంటే ఒక రోజులో ఇమీడియట్గా ఆర్డర్ చేతికి రాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ చూపించుకోవడానికి అట్లీస్ట్ డిమాలిషన్ ఆపడానికి వాళ్ళు ఆన్లైన్లో రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ని ఇక్కడ పంపించారు. అప్పటికి 50% డెమాలిషనే జరిగింది. 50% డెమాలిషన్ జరిగి ఈవెన్ మేమంతా ఇక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్స్ కూడా అందరూ అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి 2 ఇల్లులు, అక్కడ ఒక 4-5 ఇల్లులు ఇంకా కోల్చలేదు. 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అక్కడ అది కోల్చలేదు. అందులో ఇంకా జనాలు కూడా ఉన్నారు. మేము చెప్తున్నాం, ఏమండి ఇలాగ మాకు ఆర్డర్ వచ్చింది, మీరు ఆగండి, మీకు ఈవినింగ్ లోపు మేము ఆర్డర్ కాపీ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది ప్రాపర్టీ మీరు డెమాలిష్ చేశారు, మీరు ఇంకా ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే రేపు మీరు కంటిన్యూ చేసుకోండి, మమ్మల్ని ఆల్రెడీ మీరు డిస్పోజెస్ చేసేశారు, రోడ్డు మీదకి తెచ్చేశారు అని చెప్తున్నా, అక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే పిటిషనర్ సైడ్ అటువైపు ఉన్నారో మా అపోనెంట్ పార్టీస్, ఎక్కడ వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మాకు ఈ ప్రాపర్టీ దొరకదు అనే ఉద్దేశంతో జనాలు లోపల ఉండంగానే ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోవడం జరిగింది. ఈవెన్ కొంతమంది లోపల ఉన్నప్పుడు కూడా క్రేన్లతో వాళ్ళు ఇది చేశారు. జనాలు లోపల ఉన్నారు అంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది అని చూపించగానే ఎవరికాళ్ళు పారిపోయారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఎవరైతే ఆ సొసైటీ తరపున వ్యక్తి డైరెక్ట్ పోలీస్ జీపును పిలిచి ఆ జీపులో ఆ వ్యక్తిని పంపించడం జరిగింది. ఇక్కడ వీళ్ళదైతే అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉంది, ఏమండి అది ఆగండి, ఇంకా పగలగొట్టలేదు, మాకు ఆర్డర్ వచ్చింది అంటే అది కూడా వినలేదు. 3 బుల్డోజర్లు 3 వైపులు తీసుకొచ్చి ప్రార్థనా మందిరం పగలగొట్టేశారు. 10:50 సుప్రీంకోర్టులో స్టే వస్తే స్టే వచ్చిందని అడిగితే మా మీదకి బుల్డోజర్లు ఎక్కించిపోయారు. మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలానికి మా స్థలంలో మమ్మల్ని నిలబడకుండా ఆడవాళ్ళని పిల్లల్ని బుల్డోజర్లు ఎక్కిస్తా ఉన్నాడు ఆ లాయర్ బోస్గాడు.
ఈ అడ్వకేట్ ని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఈయన అడ్వకేటే కదా, సుప్రీం కోర్టు గురించి హియరింగ్స్ గురించి సుప్రీం కోర్టు హియరింగ్స్ గురించి ఈయనకు తెలుసు కదా, ఈయన చదువుకునే అడ్వకేట్ అయ్యాడు కదా. సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది, ఆగండి నేను లైవ్ చూపిస్తాను అంటే కనీసం మాట లెక్క చేయకుండా అసభ్యకరంగా మాట్లాడాడు ఈయన. నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది, కావాలని నేను మీడియాకి ప్రెజెంట్ చేస్తాను. ఏం చెప్తారు? ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, సుప్రీం కోర్టులో ఉన్నా కానీ ఈ విధంగా వ్యవహరించడం 200 మంది పోలీసులు తీసుకురావడం. 6ంటికి ఎవరైనా వస్తారండి, కోర్టు టైం ఎప్పుడు 10ంటికి కదా, మరి 6ంటికే వచ్చి వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా మనుషులు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.